న్యూస్. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సర్వే చేస్తున్నారు అధికారులు. పెద్దిరెడ్డి నివాసం ఉన్న బుగ్గమఠం భూములపై సర్వే చేయగా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. నోటీసులు ముందు రోజు ఎలా ఇస్తారంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పెద్దిరెడ్డి తన నివాసం దగ్గర ఉన్న బుగ్గమఠం భూముల్ని కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. అధికారులు 14.49 ఎకరాలను రోవర్ ద్వారా సర్వే పూర్తి చేశారు. గొడవ చేసి సర్వే ఆపాలని పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నించినా పోలీసులు సంయమనం పాటించారు. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సర్వే చేస్తున్నారు అధికారులు. పెద్దిరెడ్డి నివాసం ఉన్న బుగ్గమఠం భూములపై సర్వే చేయగా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. నోటీసులు ముందు రోజు ఎలా ఇస్తారంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పెద్దిరెడ్డి తన నివాసం దగ్గర ఉన్న బుగ్గమఠం భూముల్ని కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. అధికారులు 14.49 ఎకరాలను రోవర్ ద్వారా సర్వే పూర్తి చేశారు. అయితే గొడవ చేసి సర్వే ఆపాలని పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నించినా పోలీసులు సంయమనం పాటించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారన్న ఆరోపణలతో అధికారులైతే సర్వే చేస్తున్నారు. అయితే దీన్ని ఆపాలని పెద్దిరెడ్డి వర్గీయులు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న ఏదైతే బుగ్గమఠానికి సంబంధించిన భూముల్లో 3.88 ఎకరాల భూములను ఆక్రమించి నివాస ఇంటితో పాటు అదేవిధంగా ఏదైతే గోశాల ఏర్పాటు చేసుకున్నాడు, దీంతో పాటు పార్టీ కార్యాలయం కట్టుకున్నాడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏదైతే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందో ఆ తర్వాత ఎండోమెంట్ ఏదైతే బుగ్గమఠానికి సంబంధించిన అధికారులు తమ భూమిని అక్కడ ఎంత ఉందో తేల్చి చెప్పాలంటూ స్థానిక తహసీల్దార్కు అర్జీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 సార్లు విచారణకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకసారి తన ఆరోగ్యం బాగలేదని సమాచారం ఇచ్చాడు. తర్వాత కోర్టు ద్వారా ఏదైతే వివరణ ఇప్పించాడో తర్వాత తన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి ఆయన సతీమణిని కలిసి ఆ భూమిని కొనుగోలు చేశారంటూ రికార్డులు పంపించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో బుగ్గమఠానికి సంబంధించిన అధికారులు తమకు సంబంధించి 14.49 ఎకరాల భూమి ఆ ప్రాంతంలో ఉంది, మొత్తం భూమిని సర్వే చేయించమంటూ మరోసారి దరఖాస్తు చేయడంతో అధికారులు 11 రోజుల క్రితం ఒకసారి ఏదైతే దరఖాస్తు చేశారో అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా నిన్న జరిగిన సర్వే పూర్తి స్థాయిలో మొన్నటి రోజు ఏదైతే నోటీసులు అక్కడ ఉన్న వారందరికీ జారీ చేసిన తర్వాత ఉదయం 10:30 గంటలకు అక్కడికి చేరుకున్న జిల్లా డిస్ట్రిక్ట్ సర్వే టీం అధికారితో పాటు ఏదైతే ఎండోమెంట్ సహాయ కమిషనరు వీరితో పాటు బుగ్గమఠానికి సంబంధించిన సహాయ కమిషనరు మొత్తం అక్కడికి చేరుకున్న తర్వాత సర్వే ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొందరు అక్కడున్న ఏదైతే పెద్దిరెడ్డి అనుచరులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు తామకు తరతరాలుగా ఇది వారసత్వంగా వస్తుంది, ఈ నేపథ్యంలో మీరు ఎలా సర్వే చేస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత మాకు సమయం కావాలంటూ సర్వేని అడ్డుకొని అధికారులను వెనక్కి పంపించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపించి సర్వే నిర్వహించారు. మొత్తం 14.49 ఎకరాల సర్వే భూమిని తేల్చారు. 261, 261, 262 బార్లో 3.88 ఎకరాలు ప్రస్తుతం పెద్దిరెడ్డి ఆధీనంలో ఉందంటూ కూడా తేల్చి చెప్పారు. పూర్తి స్థాయిలో సర్వే అయిపోయిందని, అదేవిధంగా దీన్ని గూగుల్ మ్యాప్ ద్వారా అప్లోడ్ చేస్తాం, అదేవిధంగా పూర్తి స్థాయి రికార్డులు అటు కలెక్టర్తో పాటు ఆర్డీఓకు స్థానిక తహసీల్దార్కు అప్పచెప్తామని చెప్తారు. ఆ తర్వాత ఏదైతే అక్కడున్న పార్టిసిపేట్స్ ఎవరైతే లోపల ఉన్నారో వారి వివరాలు అటు రెవెన్యూ శాఖ మరోసారి సర్వే నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద సర్వే ప్రశాంతంగా కొనసాగింది. ఒకానొక దశలో సర్వే చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు కొంతమంది ప్రయత్నించారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారంటూ కూడా ఆగ్రహంతో వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఏదో ఒక విధంగా అక్కడ వివాదం చేపి అక్కడ వారిని అధికారులను సర్వే చేయకుండా అడ్డుకోవడానికి చాలా వరకు ఏదైతే ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు అటు పెద్దిరెడ్డి అనుచరులతో పాటు అక్కడున్న నివాసం ఉంటున్న వారు ప్రతిసారి అడ్డు తగలడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు చాలా వరకు ఓపికగా వారికి సమాధానం చెప్పి పక్కకు పంపించి సర్వేని పూర్తి చేశారు. మొత్తం సర్వే 14.49 ఎకరాల భూమిని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో మొత్తం ఏదైతే అరటికాయల మండితో పాటు గొర్రెల ఏదైతే మార్కెట్ షిప్ మార్కెట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిలోనూ ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా బుగ్గమఠానికి సంబంధించిన భూములు ఉన్నాయని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంతో పాటు గతంలోనే ఏదైతే మున్సిపాలిటీ
దామోదర్, చెప్పండి. పెద్దిరెడ్డి వర్గీయులు సర్వేను ఆపడానికి ప్రయత్నించినా కూడా పోలీసులు అయితే సంయమనం పాటించి ఎట్టకేలకు సర్వేను అయితే పూర్తి చేశారు. ఫర్దర్ గా పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారనుకోవచ్చు? అయితే బుగ్గమఠం భూములు అన్నింటి అంటే మొత్తంగా అయితే సర్వే పూర్తి చేసినట్లే అనుకోవచ్చా? రాధిక, సర్వే మొత్తం పూర్తి అయింది. అయితే పోలీసుల పాత్ర ఇక్కడితో ముగిసిపోయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏదైతే విజిలెన్స్ నివేదిక ప్రకారం ఏ విధంగా బుగ్గమఠం భూములను ఆయన స్వాధీనం చేసుకున్నాడు, అయితే ఆయనకు ఏ విధంగా వచ్చాయి, అయితే ఇతరులతో కొనుగోలు చేశారా, గతంలో తాము 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సాగు చేసుకుని ఆ తర్వాత హక్కులు అనుభవిస్తున్నామంటూ ముగ్గురు ఏదైతే వేణుగోపాల్, మట్టం వెంకటరాముడు, యశోదమ్మలకు సంబంధించిన వారసులు అక్కడికి చేరుకుని సర్వేని ఆపడానికి ప్రయత్నించారు. వీరందరూ తాము ఈ ప్రాంతంలో బుగ్గమఠం నుంచి గతంలో భూములు లీజుకు తీసుకున్నారు తమ పూర్వీకులు. ఆ తర్వాత తాము వీటికి ప్రభుత్వ మార్కెట్ ప్రకారం డబ్బులు కట్టిస్తామంటూ కూడా ముందుకు రావడం విశేషం. అయితే ముందుగా ఈ విషయాల్లో ఎవరికి ఎంత భూమి ఉంది అన్న విషయాన్ని తేల్చిన తర్వాత పరిణామాలు తేలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఆక్రమణ జరిగిందంటూ బుగ్గమఠం అధికారులు చెప్తున్నారు. 123 ఎకరాల భూమి ఉన్న బుగ్గమఠానికి ప్రస్తుతం కేవలం 14.49 ఎకరాలు మిగిలి ఉన్న నేపథ్యంలో వీటిని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు కట్టించమంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో అటు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యులు ఏదైతే ఎవరు స్వాధీనం చేసుకోవడానికి హక్కు లేదు. ఈ నేపథ్యంలో మిగతా దానికి సంబంధించి ఈ భూములను మొత్తం ఏదైతే దేవాదాయ శాఖకి హ్యాండ్ ఓవర్ చేస్తుందో అన్న విషయం తేలాల్సింది. మొత్తం మీద ఇప్పుడు కోర్టు పరిధిలోనూ ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేవాదాయ శాఖ భూములను ఎవరైతే అన్యాక్రాంతం చేసుకుంటే వారికి చట్ట ప్రకారం శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఈ భూమికి సంబంధించి మొత్తం ఏదైతే గతంలో 88 సెంట్లు ఆ తర్వాత 3 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు అంటూ కూడా అప్పట్లో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. అయితే కొంతలో కొంత ఇటు దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ సర్వేను చేయడానికి కొంత వెనుకం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు కలెక్టర్ ఈ విషయం మీద 2-3 సార్లు ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించాడు, ఖచ్చితంగా సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సర్వే డిపార్ట్మెంట్స్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకుని నిన్న సర్వే పూర్తి చేశారు. మొత్తం మీద 14.49 ఎకరాల విలువైన భూమి, సుమారు ఒక 300 నుంచి 500 కోట్ల విలువైన భూమిగా తేల్చొచ్చు ప్రస్తుత మార్కెట్ బట్టి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అన్న విషయం కూడా వేచి చూడాలి. మొత్తం మీద ఇటు ప్రభుత్వము లేకపోతే కోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.